ఉపాధ్యాయులకి మరియు ఉపాధ్యాయుల బృందానికి నా యొక్క ప్రణామములు. చిరంజీవులు మీ అందరికీ నా యొక్క ఆశీస్సులు. అందరూ చాలా అందంగా బాగా రెడీ అయ్యి వచ్చారు. చూడడానికి చక్కగా కలర్ఫుల్గా అన్ని కలర్స్ ఒక దగ్గరే కనబడుతున్నాయి. ఆ బతుకమ్మలో ఎలా ఎన్ని రంగులు ఉన్నాయో మీలో అన్ని రంగులు కనబడుతున్నాయి. చాలా సంతోషంగా. ఇక్కడ మగపిల్లలు తక్కువ, ఆడపిల్లలు ఎక్కువ కనబడుతున్నారు. లేకపోతే స్ట్రెంత్ ఇంత గర్ల్స్ ఎక్కువ ఉన్నారు. చాలా సంతోషంగా ఉందమ్మా మీరు ఇంతమంది ఆడపిల్లలు ఉండడం. మీరు ఈరోజు ఒక పండగ వాతావరణంలో ఉన్నారు కాబట్టి ఎక్కువసేపు మిమ్మల్ని జస్ట్ ఒక 2 మాటలు మాట్లాడి, పండగ అంటే సంతోషం కదా. ఇంట్లో పండగ చేసుకుంటారు తల్లిదండ్రులు. తల్లిదండ్రులు మీ తల్లిదండ్రులు అంటే మీ గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళకు మీరు పుట్టిన రోజున అది చేసుకున్నారు కదా. ఆ తర్వాత ఎప్పుడు చేసుకుంటారు తెలుసా? మీరు ఎదిగిన తర్వాత చేసుకుంటారు. పోయేయన్నీ రోజువారీ పండుగలు. మీరు ఏదైనా సాధించి వస్తుంటే మీ ఇంటి దగ్గర మీ తల్లిదండ్రులు నిల్చుంటారు కదా, రిసీవ్ చేసుకోవడానికి నిల్చుంటారు. వాళ్ళ జీవితంలో అసలైన పండగ. అలాంటి పండగ మన తల్లిదండ్రులకి జీవితాంతం గుర్తుండిపోయే ఒక పండగే కాకుండా ఇక వాళ్ళు ఎప్పటికీ మర్చిపోలేరు ఆ రోజుని. అలా బంధించి పెడతారు. మనం బాగా డ్యాన్స్ చేస్తుంటే, మనం పాట పాడుతుంటేనే మనం అన్ని ఫోన్లో రికార్డ్ చేసుకుంటూ ఉంటాం కదా, మిగిల్చుకుంటాం కదా. కానీ మీరు సాధించే విజయం వాళ్ళ గుండె గదుల్లో ఎప్పటికీ పదిలంగా ఉంటుంది. అలా ఇచ్చే ఆనందం కోసం వాళ్ళు మిమ్మల్ని కష్టపెడుతూ మీరు సుఖంగా ఉండాలని చూస్తున్నారు. ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మీరు వేసుకున్న చెప్పుల దగ్గర నుంచి మీరు వరకు, మీ ఒంటి మీద ఉన్న బట్టల వరకు, మీరు తలకు పెట్టుకునే ప్రతి ఒక్కటి డబ్బు లేకుండా రాలేదు, డబ్బు వల్లే వచ్చింది. ఆ డబ్బుకు మీ తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారంటే, మీరు 10 నిమిషాల గుండె తరుక్కుపోయి ఆ పిల్లల్ని ఇక్కడ వెనక్కి కూర్చోబెట్టండి అని సార్ని అడిగి అలా మీ తల్లిదండ్రులు మిమ్మల్ని 5 నిమిషాలు ఎండలో చూడలేకపోయాను. ఎందుకంటే నేను 2 బిడ్డలకు తల్లిని. మరి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎండలోనే కష్టపడుతున్నారు. ఏదైనా ఉద్యోగం చేసి ఉండొచ్చు, లేదా ఇంకేదైనా కావచ్చు, వ్యవసాయం ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు. మీకోసం కష్టపడేది నిజం. తెలుసా మీకు? ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడున్న జనరేషన్లో, ఇప్పుడు ప్రస్తుతము బయటికి వచ్చేసిన ఇప్పుడు 25-30 వయసులో ఉన్న పిల్లలు, మనం సంపాదించింది ఆనందంగా అనుభవిద్దాం, మన కోసం మనం ఖర్చు పెట్టుకుంటున్నాం అనే ఆలోచనలతో ఉన్న జనరేషన్ బయట ఉంది. కానీ మీ తల్లిదండ్రుల జనరేషన్, అంటే మా జనరేషను, మీ ఎదుగుదలలో మా ఆనందం చూసుకోవాలని ఎదురు చూస్తున్న జనరేషన్ మాది. ఒకవేళ మాతోటే ఆగిపోతుందేమో అనే ఆలోచనలు కూడా వస్తున్నాయి నాకు. ఈ ఆలోచనలు తల్లిదండ్రులుగా ఎవరు కూడా కష్టపడదాం, డబ్బు మన భవిష్యత్తు తరాల కోసం ఉపయోగిద్దాం అని రావట్లేదు. అలాంటి తల్లి గొప్ప అదృష్టవంతులు. మీరందరు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ గొప్ప అదృష్టవంతులు. తల్లిదండ్రులు ఉన్నారు, మీకోసము భరిస్తాము అని చెప్పే తల్లిదండ్రులు ఉన్నారు. అలాంటి తల్లిదండ్రులకి బహుమతి ఏంటి?
అనేది మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. మీరు అల్లరి చిల్లరగా తిరిగేసి చదువుకునే వయసులో ఆటపాటలతోటే అది ఒక భాగం, ఒక ఆట అయిపోకూడదు నాన్న. మీకు రోజులో ఒక అరగంట గంట ఆటాయించుకోండి, తప్పులేదు. కానీ జీవితమే ఆట కోసం పుట్టినట్టుగా అది మీకు చదువు తర్వాత ఈ స్కూలింగ్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ అయిపోయిగా మీరు మలుచుకుంటే దాని మీద ఉన్న నేను కాదనట్లేదు, కానీ మీకు అది సెట్ చేసుకొని, నేను గతంలో కూడా చెప్పినట్టు గుర్తుంది, మీరు ఒక ప్రయాణం చేయాలంటే బస్సు ఎక్కి ప్రయాణం చేసి మీ డెస్టినేషన్కి రీచ్ అవుతారో, అలాగే జీవితంలో ఇది కావాలి అని నిర్ణయించుకొని దానికోసం పరిశ్రమించి వరకు నిద్రపోకుండా, ఆ నిద్ర వేరు ఈ నిద్ర వేరు, ఈ నిద్రలో కూడా నీకు నీ గోలే గుర్తుకు వచ్చి అది సాధించే దిశగా నీ అడుగులు వేయాలి. అది సాధించిన రోజున నీ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం చూడు. ఆ రోజు వాళ్ళు పట్టుకున్న మీరు అది సాధించిన రోజు వాళ్ళకు పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి, నా బిడ్డకి ఈ ఉద్యోగం వచ్చింది, నా బిడ్డకి ఇక్కడ సీట్ వచ్చింది, మీ తల్లిదండ్రులు 10 మందితో పంచుకుంటారు మీ ఆనందాన్ని. మీకు ఒకసారి ఎప్పుడైనా క్లాస్లో ఫస్ట్ మార్క్స్ వచ్చాయని పేరెంట్స్ మాట్లాడుకునే సంభాషణ వచ్చినప్పుడు, మా అమ్మాయి అండి పలానా స్కూల్లో చదువుతుంది, మ్యాథ్స్లో 100/100 అండి, ఇంగ్లీష్లో 98 అండి, ఇలా కదా. విన్నారా మీరు? మీ పేరెంట్స్ మీరు మంచి బాగా డ్యాన్స్ చేస్తుందండి, పని చేశారనుకోండి బాగా పని చేస్తుందండి మా అమ్మ, గొప్పలుగా చెప్పుకుంటారు కదా. మీకు అనుభవం ఉంది కదా, ఖచ్చితంగా ఉంటుంది, గురించి చెప్తూ ఉంటుంది. ఇప్పుడు నేను ముగ్గులు బాగా వేస్తానని ఇప్పటికీ అందరికీ మనలో ఉన్న ఎలా అయితే 10 మందికి మన తల్లిదండ్రులు చెప్పుకోవడానికి ఇష్టపడతారో వాళ్ళని పర్మనెంట్గా ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి? పర్మనెంట్గా. ఎప్పుడైనా లీజర్ పీరియడ్ వచ్చినప్పుడు మీ టీచర్స్ జెంట్స్ అయినా ఎవరైనా సరే, టీచర్ ఈజ్ టీచర్, వాళ్ళు ఎలా కష్టపడ్డారు, ఎలా చదువుకున్నారు, ఎలా అంటే మీలాగా క్లాస్ రూమ్లో కూర్చొని పాఠాలు చదువుకున్న, పాఠాలు చెప్పే స్థాయికి వాళ్ళ ప్రయాణం ఎలా జరిగింది అడగండి. ప్రతి విజయం వెనుక బోలెడన్ని కన్నీళ్ళు ఉన్నాయి, కష్టం ఉంది, బోలెడంత తపన ఉంది, చాలా మంది త్యాగాలు ఉన్నాయి. అర్థమవుతుందా? ఇలా చెట్టు నుంచి పండు కోసినంత తేలిగ్గా రాదు. అర్థమవుతుందా? అవ్వాలంటే ఒక కాంపిటీషన్ ఎగ్జామ్, హైయెస్ట్ కాంపిటీషన్ ఉన్నది ఫీల్డ్. నేను మొన్న ఒక దగ్గర చదివాను, 2 lakhs అలా కాంపిటీషన్ మీరు ఫేస్ చేస్తారని చదివాను. రైట్? 1,40,000 మంది ఇప్పుడు రాస్తున్నారట ఉద్యోగం కోసం. 2,40,000 మంది పోటీ పడుతున్నారు. ఎంతమంది మేధావులతోటి పోటీ పడి ఆ పరీక్షల్లో నెగ్గి మీకు పాఠాలు చెప్పడం కదా. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్లో ఉన్న టీచర్స్ వాళ్ళని నేను కించపరచడం లేదు, వాళ్ళు ఎన్నుకున్న వాళ్ళు డబ్బు ఎక్కువ వస్తుంది అనుకొని ఉండొచ్చు, లేకపోతే అందులో తక్కువ పని గంటలు ఉంటాయి అనుకోవచ్చు, వాళ్ళు ఆ మార్గం ఎంచుకోవచ్చు. కానీ మీ ముందున్న టీచర్లు ఆల్రెడీ టెస్టెడ్ బై ది ఆనరబుల్ గవర్నమెంట్ కదా. అంటే వాళ్ళ మీరు ఎంత తీసుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి కదా, బాగా తీసుకోవాలి కదా. తేనెని చివరి బొట్టు వరకు పిండినట్టుగా తేనె పట్టులో నుంచి తేనెను చివరి బొట్టు వరకు పిండుతారు. అలా మీ గురువుల దగ్గర నుంచి జ్ఞానాన్ని పిండుకోవాలి. వాళ్ళ ఖాళీ సమయం
సమయాల్లో వాళ్ళ ప్రతి నిమిషము మీదే. మీరేసే ప్రశ్నల్లో వాళ్ళు సమాధానాల్లో మన భవిష్యత్తు ఎక్కడా లేదు. మనం ఉందమ్మా. నీకు ఏ పనిలో కూడా రాని గౌరవము విద్య. తలదించుకొని జాగ్రత్తగా చదువుకుంటే 10 సంవత్సరాలు మీరు కష్టపడి చదువుకుంటే స్కూల్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత కూడా ఒక కష్టపడి చదివితే ఇలాంటి బతుకమ్మ పండుగ ప్రతిరోజు మీరు కూడా ఓ అర్హత సంపాదించుకొని డిగ్రీలు తగిలించుకొని ఒక పదవి మీరు పుట్టిన ఊరికి కన్న తల్లిదండ్రులు చెప్పిన గురువులకి ఎప్పుడైతే పేరు రోజు నుంచి మీ జీవితంలో నిత్యం పండగే ఉంటుంది. డబ్బు లేదమ్మా, కష్టపడి సంపాదించాలి. ఆ డబ్బుతోని 10 మందికి ఉపయోగపడేలాగా మనం బ్రతకాలి, నిజాయితీగా సంపాదించాలి. ఇదే స్కూల్లో మీ మధ్యలో మొన్నటి వరకు చదువుకున్న అమ్మాయి ఇవాళ మా కోర్టులో ఎంప్లాయీ, మా దగ్గర ఎంప్లాయీగా వచ్చింది. ఆ అమ్మాయి 10th క్లాస్ అయిపోయింది. తను ఇంటర్మీడియట్, ఇప్పుడు ప్రైవేట్గా ఇంటర్మీడియట్ చదువుతుంది. ఇలాగే చెట్ల కింద మీలాగే కూర్చొని ఉంది కదా. తను కూడా ఎంతో మందితో పోటీ పడి పరీక్ష రాసి గెలిచిన యంగెస్ట్ గర్ల్ ఇన్ అవర్ జ్యుడిషియరీ ఆఫ్. మీరు కూడా ఇప్పుడు ఆ అమ్మాయి మరి చదువుకుంటుంది. ఆ అమ్మాయిని చదువుకోవడానికి పెట్టాం మేము, చదివించడం కోసం అమ్మాయిని. సో నేను చెప్పాల్సింది ఏంటంటే, చదవ లక్ష్యమైతే నీ చదువుకి వెన్నంటి ఉండి నిన్ను ముందుకు నెట్టడానికి నీ తల్లిదండ్రులు, నీ గురువులు, నీ ఇంటి పక్క వాళ్ళు, నీ చుట్టుపక్కల వాళ్ళు, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ నీకు తోడ్పాటు చేస్తారు. నువ్వు ఏ కులంలో పుట్టావో, డబ్బున్న ఇంట్లో పుట్టావో, డబ్బు లేని ఇంట్లో పుట్టావో ఎవ్వరికీ అవసరం లేదు. ఎండ్ ఆఫ్ ద మీ ముందు మాట్లాడిన సార్ పేరు కూడా నాకు తెలియదు, కానీ చాలా పెద్ద గురువు అని ఆయన గురించి ఇంకొక చెప్తున్నారు. ఆ పేరు మాత్రమే మిగిలిపోతుంది. అతని కులం తెలియదు నాకు, అతని మతం తెలియదు, అతను ఎక్కడ కనిపించినా నాకు రేపు సమాజంలో చాలా టాలెంటెడ్ అట, ఇతను చాలా గొప్ప వ్యక్తి అట, మంచి వ్యక్తి అంట, ఇది మాత్రమే నా బ్రెయిన్లో ఉంటుంది. అలాంటి మార్పు మీరందరూ మీ తల్లిదండ్రుల జీవితాల్లో నిత్యం ఆ బతుకమ్మ పండుగలా ఉండాలని, కలకల్లాడుతూ ఉండాలని. మీరు బాగుంటే మీ ఇల్లు బాగుంటుంది, మీ ఇల్లు బాగుంటాయి. 4 ఇల్లులు బాగుంటే 40 ఇల్లులు బాగుంటాయి, 40 బాగుంటే 400 ఇల్లులు బాగుపడతాయి. అప్పుడు ఊరే బాగుపడుతుంది. కాబట్టి ఇక నుంచి ప్రతి విద్యార్థి, ఆఖరి మార్కులు వచ్చిన విద్యార్థికి మొదటి మార్కు వచ్చిన టీచర్ కదా, ఒకటే టీచర్ నీకు చెప్పిన పాఠమే ఆ పిల్లోడికి చెప్పారు, ఆ పిల్లకి చెప్పారు. రాలేదు ఆ పాపకి మాత్రం, ఆ బాబుకి మాత్రం 100కి 90 మార్కులు వచ్చాయంటే నీలో చిత్తశుద్ధి లోపించింది. చదవడంలోనో రాయడంలోనో చెప్పింది అర్థం చేసుకోవడంలోనో నువ్వు వెనకపడ్డావు. నువ్వు తపన పెంచుకో, నీ క్యాలిబర్ని పెంచుకో, నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకొని గెలుపు మంత్రం జపిస్తూ సమాజం ముందుకి గెలిచిన వ్యక్తిగా రావాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క సైనికుల్లా తయారవ్వాలని, మంచి పేరు ప్రతిష్టలతో బ్రతకాలి. బతుకమ్మ సాక్షిగా మీ అందరికీ ఆశీర్వచనాలు అందిస్తూ నాకు ఈ పాఠశాల యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. ధన్యవాదాలు మేడం, చాలా చక్కటి ఉపన్యాసం. ఈ బతుకమ్మ సందర్భంగా సద్దుల బతుకమ్మ, ఎంగిలి పూల బతుకమ్మ అని చెప్పుకున్నాం, కానీ బతుకమ్మ రూపంలో మీరొచ్చి మాకు శుద్ధులు బుద్ధులు చెప్పి మా పిల్లలకు నిజం తీసుకురావడం అనేటువంటిది నిజంగా చాలా సంతోషదాయకం.
మీరు ఒక మాట్లాడలేదు ఇక్కడ ఒక మోటివేటర్ లాగా మా పిల్లల లోపల ఎంతో స్ఫూర్తి మాటలు మా పిల్లల హృదయాల్లో పుచ్చుకుపోయేలాగా మాట్లాడినందుకు ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మేడం. ఈ సందర్భంగా మా పాఠశాలకు విచ్చేసి మా బతుకమ్మ సంబరాల్లో పాల్గొని పాఠశాల యాజమాన్యం తరఫున అందరూ కూడా మీకు చిరు సత్కారాన్ని చేయవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్న మేడం. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలి. ఎక్స్ప్రెషన్స్ ఉండడం వల్ల మాత్రమే మేడం తక్కువ సమయం మాట్లాడారా. యాక్చువల్గా అయితే మేడం కనీసం ఒక గంట సేపు అద్భుతంగా మాట్లాడతారు. ఎవరిని కూడా కూర్చున్న వాళ్ళు కదలకుండా మెదలకుండా చేసి మాట్లాడగలిగేటువంటి చాలా గొప్ప నైపుణ్యం మేడం ఉంది. కానీ ఈరోజు సందర్భం ఇంకా కాదు కాబట్టి మేడం చాలా తక్కువ దిశానిర్దేశం చేయగలిగినటువంటి మేడం. ఎంతో గొప్ప వ్యక్తిరా మేడము. మన జిల్లాలో సీనియర్ సివిల్ జడ్జ్ మేడము చాలా అద్భుతమైనటువంటి స్పీకర్. మేడంకి చాలా విద్యార్థులు అంటే మేడంకి చాలా ఇష్టం. తనకు ఎప్పుడు వీలు దొరికితే అప్పుడు ఏదో ఒక పాఠశాలకు వెళ్ళాలని, అక్కడ ఉన్నటువంటి పిల్లలకు కొంతైనా వాళ్ళ భవిష్యత్తు పట్ల అవసరము. మేడం గారికి తీరిక ఉన్నప్పుడు ఇంకొకసారి మరికొంత సమయాన్ని మన పాఠశాలలో గడిపే అవకాశం ఉంది. మరి చక్కగా మాట్లాడినటువంటి మేడము బతుకమ్మ పండుగ సందర్భంగా ఒక్క బతుకమ్మ స్టెప్ వేస్తే మనకందరికీ కూడా మరింత సంతోషంగా ఉంటుంది. కాబట్టి మీ జిల్లా జడ్జి గారు అయినటువంటి కవిత మేడం గారు ఇప్పుడిప్పుడే